బిగ్ బ్లాస్ట్ కు ఉగ్రవాదులు ప్లాన్ చేశారా? ఢిల్లీలో జరిగిన ఆ పేలుడు ఘటన కొద్దిసేపటి క్రితం కేంద్రం రియాక్ట్ అయింది. అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటు కేబినెట్ బ్రీఫింగ్ చేస్తూ ఆయన ఈ అంశాన్ని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో అదుగు మీరు చూడొచ్చు, ఆ శాంపిల్స్ ని తీసుకెళ్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో దాదాపుగా 40కి పైగా శాంపిల్స్ ను సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ అంశం బయటకు వస్తోంది. డిసెంబర్ 6న బిగ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దుర్మార్గులు ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయాల దగ్గర బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. ఇంతకీ డిసెంబర్ 6 ఎందుకని అనుకుంటున్నారు కదా? వస్తున్నా, ఆ పాయింట్ కు వస్తున్నా. మరి ముఖ్యంగా అయోధ్య రామాలయంతో పాటు వారణాసిలోనూ వరుస పేలులకు కుట్ర పన్నినట్టుగా ప్రస్తుతం భావించడం జరుగుతోంది. కేవలం అక్కడ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో కూడా భారీ పేలులకు ప్లాన్ చేశారంటున్నారు నిఘా వర్గాలు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు వస్తున్నాయి. ముంబై తరహా దాడులకు కుట్ర పన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఉగ్రవాదుల లిస్టులో హైదరాబాద్ కూడా ఉంది. ఇంతకీ డిసెంబర్ 6 ఎందుకు? ఎస్, ఆ మాటకి వస్తున్నా. బాబ్రీ మసీదు కూల్చిన రోజైన డిసెంబర్ 6న దాడికి ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది ఈ ఉగ్రమూక డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా పలు దాడులకు పాల్పడేందుకు వ్యూహరచన చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు, గత కొద్ది రోజుల క్రితం ఇటు సొంతమైన అమోనియా నైట్రేట్ కావచ్చు, దాంతోపాటు ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించి తీగలాగితే డొంక మొత్తం కదులుతోంది. ఈ డొంక భయపడిపోయి ఇప్పుడు కలుగులో తల దాచుకునే ప్రయత్నం చేస్తుంది. సున్లో దోనో కాన్ लगाके कितने गहराई भी हो तुम लोग, बाहर खींच के लेके आके ఆ నెక్స్ట్ పదం నేను చెప్పాల్సిన అవసరంలా మీకు అర్థమేంటుంది. ఈ క్రమంలో ఏం జరగబోతోంది? ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఎటువంటి ప్లాన్కి యోచించారో అర్థం చేసుకోవచ్చు. అయోధ్య రామాలయంతో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించి అంటే కొన్ని కీలకమైన ప్రదేశాలు, కీలకమైన ఘట్టాలుగా మాట్లాడుకునే ప్రదేశాల్లో వరుస పేలుళ్లకు వీళ్ళు వ్యూహరచన చేశారట. ఆ ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే డిసెంబర్ 6న టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 6న ఈ అమోనియం నైట్రేట్ కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించి మీరు చూడొచ్చు జరిగే దాడికి సంబంధించి అది ప్రిమెచ్యూర్ ఐఏడియో లేకపోతే ప్రిమెచ్యూర్ అంటున్నారు. అంటే పూర్తిగా సిద్ధం కాలేదు. ఒకవేళ పూర్తిగా సిద్ధమై ఉంటే పరిస్థితి ఏంటి భారత్ది? ఆలోచిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఈ దుర్మార్గులు చెప్తున్నాం కదా, ఇటు మన పాకిస్తాన్తో పోరాటం లేదు. మన దరిద్రం ఏంటంటే మన దేశంలోనే కొంతమంది దరిద్రులు ఉన్నారు నిర్మోహమాటంగా, ఇంకా పాకిస్తాన్కి వంక పాడేవాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండే దుర్మార్గులు ఇంకా ఈ దేశంలోనే ఉన్నారు. వాళ్ళతోనే మనం పోరాటం చేయాల్సి రావడం శోచనీయం. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ మీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఎక్స్పర్ట్స్ మన దగ్గరకు వచ్చారు, మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ వాళ్ళు ఏమంటున్నారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన ఎలా చూడాలి, అసలు దుర్మార్గులు ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు, వీళ్ళ ప్లాన్ మనకి ఎలా చిక్కుతూ ఉంటుంది, చిక్కిన తర్వాత పట్టుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు, దీనికి సంబంధించి సొల్యూషన్ ఎలా ఉంది, ఎటువంటి మార్గాలు ఉన్నాయి? కేంద్రం ఈరోజు భేటీ అయిన తర్వాత ఒకటే చెప్పుకొచ్చింది అశ్విని వైష్ణవ్, 2 నిమిషాల మౌనం పాటించాం. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్కి వెంటనే ఆర్డర్స్ పాస్ చేశాం. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా కేంద్రం చెప్పుకొచ్చింది. అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ అనంతకృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇట్స్ అన్ హానర్ సార్. ఒక్కసారి ఆయన ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్, కెప్టెన్ అనంతకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. మరీ ముఖ్యంగా మీరు చాలా అంశాన్ని లాస్ట్ టైం మాకు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా పాకిస్తాన్తో మీరు పోరాడిన ఘటనకు సంబంధించి మీరు చెప్పుకొచ్చిన నేపథ్యం, ఇప్పుడు ఈ ఘటన ఎలా చూడాలి? ఈ ఉగ్రముక్కలు వాళ్ళ నెట్వర్కింగ్ ఎలా విస్తరిస్తూ ఉంటాయి? ఈరోజు ఒక డాక్టర్ బయటకు అంటే ఇన్వెస్టిగేషన్ చేసి బయటపడితే వాడొక ఉగ్రవాది, ఇది బయటపడిన నేపథ్యం ఎలా ఉంటుంది? వీళ్ళ ఉగ్ర నెట్వర్క్, వీటిని ఎలా మనం బస్ చేయాల్సి ఉంటుంది సార్? రిటైర్డ్ ఆర్మీ అనంతకృష్ణ సార్. నమస్కారం అండి అందరికి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై సార్. ఎస్, ఈ ఉగ్రవాదం నిన్న ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిందో ఢిల్లీలో మొన్న, అది యాక్చువల్ గా వాళ్ళు 6th డిసెంబర్ కు చేయాలనే ప్లాన్ ఉన్నది. ఫరీదాబాద్ లో ఏదైతే ఎక్స్ప్లోజివ్ దొరికిందో మనకి, ఒకవేళ అది కింద బ్లాస్ట్ అంటే చాలా పెద్ద డేంజర్ అనమాట. వీళ్ళు పెట్టింది 6th కు,
అది బై మిస్టేక్ లో మరి టైం సెట్ చేయడము లేకుంటే టైమర్ సెట్ చేయడము ఏదో బై మిస్టేక్ అయినందుకు అది మొన్న బ్లాస్ట్ అయింది. కానీ యాక్చువల్ గా అది 6th డిసెంబర్ ప్లాన్ అది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సింధూర్ 1 తర్వాత వీళ్ళ టాక్టిక్స్ మార్చారు. ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే యువత మొత్తం ఉద్యోగాలు లేని వాళ్ళు దాని కొరకు ఆకర్షితులై వెళ్తున్నారు అది ఇదని చెప్పి చాలా మంది ఇంతకుముందు మనం అనుకున్నాం. ఇప్పుడు అదంతా పోయింది. ఇది ఏమంటారు ఇప్పుడు స్కాలర్ అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటే ఒక డాక్టర్ వృత్తిలో ఉండి పని చేస్తున్నారంటే మన భారతదేశము చాలా డేంజర్ లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీనికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఒక దేశము బాగున్నా వాడికి నచ్చదు, వాళ్ళు బిచ్చం అడక్క తిన్నా కూడా వాళ్ళ బుద్ధి మారదు. పాకిస్తాన్ది సింధూర్ 1 వాళ్ళకి సరైన జవాబు ఇచ్చినాము, మనము మానవత్వంతో ఆపాము. అది కంటిన్యూ చేస్తుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం అయ్యేది కాదు. రైట్, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అనంతకృష్ణ గారు, కెప్టెన్ అనంతకృష్ణ గారు, ఇక్కడ మనకి మాట వినిపిస్తుంది ఇక్కడ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు, కంటిన్యూ అవుతుందని చెప్పి. బట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ ఉగ్రముఖ నెట్వర్క్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది సార్? ఎందుకంటే మనం పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని ఆన్ చేసిన తర్వాత ఈ స్లీపర్ సెల్స్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు అసలు భయం రాలేదా, భయం లేదా? ఈ నెట్వర్క్ ఎలా బిల్డ్ అవుతూ ఉంటుంది సార్ సాధారణంగా? అంటే ఉగ్రవాదంకి వ్యతిరేక ప్రపంచంలో ఒక భారతదేశమే పోట్లాడుతుంది, మిగతా దేశాలు కూడా సహకరించాలి. ఈ ఉగ్రవాదము మొత్తమే మాడి మసి అయిపోవాలి అంటే మళ్ళీ సింధూర్ 2 స్టార్ట్ చేసి మొత్తం ఉన్న ఏరియాలో ఉన్న ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ లో వేరి వెతికి కొడితే గానీ ఇది తగ్గదు. ఇంకొకటి దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన దగ్గర మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఆధార్ కార్డు అడ్డం వచ్చిన ఆధార్ కార్డు ఇస్తున్నారు, బయటి దేశంలోకి వెళ్ళి ఎంతో మంది చొరబాటుదారులు వస్తున్నారు. ఇది మన ఓట్ బ్యాంక్ రాజకీయం మానుకోవాలి. మిగతా పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయం మానుకొని వచ్చిన ఆధార్ కార్డు ఎవడు వాడు కనీసం ఎక్కడి నుంచి వచ్చారు ఏం తెలియకుండా అడ్డం గిడ్డం ఆధార్ కార్డులు ఇస్తే కొన్ని లక్షల మంది రోహింగ్యాలు ఈ రోజు భారతదేశంలో ఉన్నారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ మన హైదరాబాదే మూలమైతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడున్నారు ఉగ్రవాదులని. మనమే పోషిస్తున్నాము, మనలోనే ఉన్నారు ఉగ్రవాదులు, మనకు తెలియడం లేదు. మీ టీవీ ఛానల్లో ఉండొచ్చు, మా ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళను మనం గుర్తించలేకపోతున్నాము. అంటే మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఇచ్చే ఆధార్ కార్డు కానీ ఎవరు బయటికి వెళ్ళి వస్తుండ్రు అవన్నీ చేసేది చాలా వరకు తగ్గుతుంది. ఓటు బ్యాంక్ రాజకీయం మాని దేశాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఆ సజెషన్స్ ఇవ్వాలి. అది నేను చెప్పడం. రైట్, అనంతకృష్ణ గారు, కెప్టెన్ అనంతకృష్ణ గారు, అసలు ఉగ్రమూకలకు సంబంధించి నెట్వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఎక్కడో కొద్దిసేపటి క్రితం నేను కూడా బులెటిన్ ఇదే అంశం చెప్పాను. మన పక్కనే ఉంటారు కానీ మనకు తెలియదు వాళ్ళు ఉగ్రవాదులని ఒక ఎన్ఐఏనో లేకపోతే ఏటీఎస్ఓ లేకపోతే మన ఇంటెలిజెన్సో వీళ్ళెవరో పట్టుకున్నంత వరకు తెలియదు. ఈ నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది సార్? ఎలా కనెక్ట్ అవుతూ ఉంటారు? కనెక్టివిటీకి సంబంధించి మనకి దొరుకుతున్న తర్వాత కూడా ఈ నెట్వర్కింగ్ పెరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది సార్ సాధారణంగా? సార్ ఇప్పుడు ఉగ్రవాదులు మన ఈ డాక్టర్ వెళ్ళాడు తుర్కీకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు, అక్కడ ఆకర్షితులు అయ్యాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక డాక్టర్ ఇంటికి కామన్ గా ఎవరు పోయినా ఏ పోలీసు వాళ్ళు కానీ ఏ ఇంటెలిజెన్స్ కానీ కామన్ గా చెక్ చేయం మనం. అవును, అంటే ఇప్పుడు ఈ ఒక చదివిన ప్రొఫెసర్ల ఈ దీనికి దాడికి పాల్పడుతున్నారు అంటే వాళ్లకు భారతదేశం మీద ఎంత ఈర్ష్య ఉంది అనేది ఒకటి గమనించాలి. వీళ్ళు దేశాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలి. ఎందుకంటే శాంతియుతంగా పోతున్న దేశాన్ని ఏదో ఒక అలజడి సృష్టించి ఈ గవర్నమెంట్ బాగాలేదు, ఈ గవర్నమెంట్ నుంచి ఫెయిలియర్ అయినవి ఇక ఆపోజిట్ ఒక నోరు తెరుస్తారనమాట. ఇది ఒక ఛాన్స్. కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం బేరీజ్ వేసుకుంటే ఈ 11 సంవత్సరాల్లో టెర్రరిస్ట్ ఎంత తగ్గింది, అంతకుముందు ఎంత టెర్రరిస్టులు ఎన్ని అటాక్లు అయినాయి, ఎంతమంది నాశనం అయినాము. ఎగ్జాంపుల్ బాంబే తాజ్మహల్ హోటల్, అలాంటి పెద్ద ఘటనలు, హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్, అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మర్చిపోతారు. మన నాయకులకి ఏంటంటే ముందల ఏది విషయం చిన్న ఇష్యూ అయినా కూడా ఎంబడే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ మీద మొత్తుకోవడం. ఆ మొత్తుకోకుండా అయినా మీరు చేసే పని మీరు చేయండి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని అందరు ప్రోత్సహిస్తుండ్రు. ఉగ్రవాదాలను ఇన్ అయినప్పుడు వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండో అది ఏం చూడడం లేదు. బెంగాలీడు వస్తాడు, హైదరాబాద్ సెటిల్ అవుతాడు, హైదరాబాద్ వాళ్ళు పోయి అక్కడ సెటిల్ అవుతారు. కానీ అందులో ఎంతమంది టెర్రరిస్టులు వచ్చి జాయిన్ అవుతున్నారు, ఎంతమంది అనేది మన ఇంటెలిజెన్స్ ఫెయిలర్ ఏం కాదు సార్. ఇంటెలిజెన్స్
డిఫెన్స్ సోల్జర్ పర్ఫెక్ట్ గా ఉన్నందుకే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. కాకపోతే ఏంది అంటే అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ అనంతకృష్ణ గారు, ఈ ఉగ్రవాదుల వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు చాలా క్లోజ్ గా ఆర్మీలో పనిచేసిన క్రమంలో చాలా వాళ్ళ మైండ్ సెట్ ఒకటే సార్, కుల మత భేదం ఏమీ ఉండదు. వాళ్ళకి వాడు చావాలి అంతే, ఎదుటోని చంపాలి, నేను చచ్చినా పర్లేదు. వాళ్ళ ఏమొకటే, వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఉంటుంది అంటే నువ్వు చనిపోయినా సరే నీతో పాటు ఒక 100 మందిని అట్లీస్ట్ మినిమం ఒక 10 మందినన్నా నువ్వు చంపి చావాలనేది వాళ్ళ ట్రైనింగ్. వాళ్ళ మెయిన్ ముద్ద అదే. నువ్వు ఎదురుగా ఎవరు వచ్చిండ్రు, లేడీస్ వచ్చిండ్రా, జెంట్స్ వచ్చిండ్రా, ఎవరన్నా ఏజ్ అవన్నీ ఏముండవు. వాడికి ఒకటే ఏమో చంపాలి చావాలి. మనకు అట్లుండదు. ఇప్పుడు మేము సోల్జర్స్ కి రైఫల్ ఇచ్చి ఒకవేళ ఆపరేషన్ పంపించినా మనం చూస్తాం అనమాట. కాలువాలా పైకి చేయాలా వద్దా అనే మానవత్వం మనకుంది. వాళ్ళ టెర్రరిస్టులకు ఏది ఉండదు మానవత్వం. వాడికి ఒకటే ఉంటుంది దిమాగ్ లో, మనం పోవాలి, బ్లాక్ చేయాలి, చంపాలి, మనం చావాలి. రైట్. అంటే మీరు బోర్డర్స్ లో చాలా క్లోజ్ గా బోర్డర్స్ లో మీరు ఉన్నారు. కొన్ని సందర్భాలు మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్న సందర్భం ఉంది. మీరు చాలా దగ్గరగా చూసిన వాళ్ళని అంటే పాకిస్తాన్ సైన్యాన్ని కావచ్చు, పాకిస్తాన్ వ్యూహాన్ని కావచ్చు. ఈ పాకిస్తాన్ వ్యూహం ఎలా ఉంటుందండి? అంటే సైన్యం కూడా వీళ్ళకి సహకరిస్తూ ఉంటుందా? ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఉగ్రవాదం ఏదేది వస్తుందో పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తోనే వాళ్ళ మన బార్డర్లు కూడా క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా గుస్బైట్లు ఉన్నవి, ఇప్పుడు అవి బంద్ అయినవి. కొద్దిలా జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ మొన్న యుఎస్ అమెరికా ఏమని చెప్పిందంటే నేనే సీజ్ ఫైర్ చేశానని వాడు డబ్బా కొట్టుకుంటున్నాడు. వాడి హ్యాండ్ కూడా ఇందులో ఉంటది. పాకిస్తాన్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఎందుకంటే మన ప్రధానమంత్రి ఎవరికి తల ఒగ్గుతలేడు, 36 ఇంచు ఛాతి లెక్కల్లో వెళ్తున్నాడు. అది వాళ్ళకు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు భారత ప్రధాని నచ్చడం లేదు. అందుకని ఏదో ఒక అలిజడి సృష్టించాలి, ఆయన మీద అబండాలు వేయాలి, ఈ గవర్నమెంట్ ను ఫెయిల్యూర్ చేయాలనే కుట్ర ఒకటి మెయిన్ ఉద్దేశం. అది ప్రపంచంలో నాట్ ఓన్లీ పాకిస్తాన్, చాలా దేశాలు మోదీని ఎంత తొందరగా దించితే అంత మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం 5వ ప్లేస్ లో ఉన్న భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్నాము. మోడీ ఏమైందంటే మనం అట్లీస్ట్ 3rd పొజిషన్ కు రావాలి అనే ఏంలో ఆయన పనిచేస్తున్నాడు. జపాన్ దాటేసి మనం ఆల్రెడీ కింద స్థానాలకి అంటే దాదాపుకి 3rd కి 4th కి మనం ఆ ప్లేసెస్ కి రీచ్ అవుతున్న సందర్భం ఉంది. బట్ అనంతకృష్ణ గారికి నేను ఒక క్వశ్చన్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మీరు ఐ థింక్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అంటే మీరు పాకిస్తాన్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన క్రమంలో వాళ్ళ సైన్యం మైండ్ సెట్ ఎలా ఉంటుందండి, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయి, అండ్ మనం ఎలా తిప్పికొట్టేవాళ్ళం, అండ్ మీరు ఉన్నప్పుడు గ్రౌండ్ లో ఏం జరిగింది? సార్ మన సైన్యానికి వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే మాది ఒక డిసిప్లిన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే ఒక డిసిప్లిన్ ఆర్మీ అని మనకు ఒక గుర్తింపు ఉంది. వాళ్ళకి అవి ఏముండవు, డిసిప్లిన్లు ఏముండవు. వాడికి ఎప్పుడు చూసినా ఇండియా మీద మనం ఏదన్నా ఒకటి బార్డర్ లో డిస్టర్బ్ చేద్దామా, లేకుంటే వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెడదామా, అది తప్ప మనకున్న డిసిప్లిన్స్ వాళ్ళకి లేవండి. ఎగ్జాంపుల్ మీరు వాఘా బార్డర్ లో వెళ్ళి ఆ పరేడ్ అప్పుడే చూడొచ్చు. పరేడ్ ఇండియా పరేడ్, పాకిస్తాన్ పరేడ్ చూస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత డిసిప్లిన్ ఉంది, మనకి ఎంత డిసిప్లిన్ ఉంది అనేది కళ్ళతో చూస్తే అర్థమైపోతుంది. డిసిప్లిన్ లేని ఆర్మీ అంటే ప్రపంచంలో పాకిస్తానే అండి. రైట్. ఇక్కడ ఈ ఉగ్రముఖులకి సంబంధించి ఈ మూలాలు అంటే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళ మూవ్స్ కావచ్చు, వీళ్ళ యాక్షన్స్ కావచ్చు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్తో మనం ఒక దెబ్బ రుచి చూపించిన తర్వాత వీళ్ళు ముగ్గురు దొరికారనే ఒక కక్షపూరితంగానే వీళ్ళు వ్యూహరచన చేశారు అనుకోవాలా, లేకపోతే ఆపరేషన్ సింధూర్కి అంటే ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేకే ఒక వ్యూహానికి వెళ్తున్నారా? అంటే నా ఇంటెన్షన్ ఆపరేషన్ ఎప్పుడైతే అయిందో వాళ్ళు వ్యూహాన్ని మార్చారు సార్. ఇంతకు ముందు ఏముందంటే బార్డర్ లో చొరబడి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంటంటే ఇది హైటెక్ టెర్రరిజం అంటారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు దీంట్లో ఇంటర్ఫేర్ అవుతుండ్రంటే వాళ్ళ ఊహ మొత్తం, వాళ్ళ ప్లానింగ్ మొత్తం మార్చేశారు. అసలు ఇది పెద్ద డేంజర్ ప్లాన్ అన్నట్టు ఎవరము ఎక్స్పెక్ట్ చేయము. ఒక 4-5 డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అంటే అసలు ఎవరికి చెప్పినా నమ్మరు. ఇది అంటే వాళ్ళ ప్లాన్ మొత్తం చేంజ్ అయింది. ఇక మీదట మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మామూలు టెర్రరిస్ట్ ఏంటంటే డబ్బులకు లొంగుబడో, లేకుంటే వాడికి జాబ్ లేదనో, కొంతమంది మత పిచ్చితో చేశారు. అది కాదు. ఇది దేశాన్ని అస్థిరత్వం చేయాలి, వీళ్ళను ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి అని చెప్పి ఇది చాలా పెద్ద కుట్ర. అది ఒక కార్ బాంబుతోనే మనం చాలా బయటపడ్డాం. బయటకి ఒకవేళ 300 కిలోల ఒక ఫరీదాబాద్ లో ఏదైతే 290 కిలోల ఎక్స్ప్లోజివ్స్ మనం సీజ్ చేశామో అది ఇట్లా బ్లాస్ట్ అయి ఉంటే ఇంచుమించు ఒక విలేజ్ అంతా అంటే
నాశనం అయ్యేవాళ్ళం. ఒక విలేజ్ హా. స్ప్రెడ్ అవుట్, ఒక విలేజ్ లో ఎక్స్ప్లోజివ్ ఫైర్ అయితే ఎంత నాశనం అవుతుందో అంత ఒక ఊరే పోయేది. 290 కిలోజీలు అంటే మామూలు కాదు సార్, చాలా పెద్ద. ఒక 100 గ్రాము ఫైర్ చేస్తేనే ఇంచుమించు ఒక 10 మీటర్ 20 మీటర్ రేడియస్ లో కిల్లింగ్ అవుతుంది. 290 కేజెస్ అదే నైట్రోజన్ మిల్చింది బాంబు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి కొన్ని వేల ఇండ్లు నాశనం అయ్యాడు, కొన్ని వందల వేలు, అంటే కొన్ని కిలోమీటర్లు. మీరు అన్నట్టుగా ఒక 100 గ్రాములు 200 నుంచి 300 కిలోమీటర్ వరకు ఎక్స్పెక్ట్ అవుతుంది. బహుశా ఇంకా అంతకన్నా ఎక్కువ, దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు. 700 గ్రామ్ ఎక్స్ప్లోజివ్ ఒకటి మా దాంట్లో క్లేమోర్ మైన్ అని ఉంటుంది. ఓకే. ఆ మైన్ పేరుస్తేనే 150 మీటర్ 60 డిగ్రీ రేడియస్ లో ఒక్కడు కూడా బతకడు. దాని రేంజ్ 250 గజాలు, 60 రేడియస్ కిల్లింగ్. ఓన్లీ 700 అంటే మీరు 290 కేజెస్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇక చిన్న ఎగ్జాంపుల్. వా, అసలు ఊహిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతోంది. ఇది ఇంకా బిల్డింగ్లే లేచి ఎక్కడో పడిపోతాయి. ఉన్న పబ్లిక్ అసలు మాంసం ముక్కలు కూడా దొరకదు మనకి. ఓకే, అనంతకృష్ణ గారు మీరు చెప్తూ